జల వివాదాల పరిష్కార కమిటీ సమావేశం ఢిల్లీలో దాదాపు 2 గంటల పాటు కొనసాగి ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కృష్ణా, గోదావరి నదీ జల వివాదాలపై విస్తృతంగా చర్చ జరిగింది. తెలంగాణ తరపున ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నుంచి మొత్తం 12 కీలక అంశాలను అజెండాగా చర్చించాలని ప్రతిపాదించామని తెలిపారు. పోలవరం, నల్లమల సాగర్ వంటి ప్రాజెక్టులను ఈ సమావేశ అజెండాలో చేర్చవద్దని తెలంగాణ అధికారులు స్పష్టంగా అభ్యంతరం తెలిపారు. ఇవి ఇంటర్ స్టేట్ అంశాలు కాదని, కేవలం నదీ జల వివాదాలకు సంబంధించిన అంశాలేనని అజెండాలో చేర్చాలని కేంద్రానికి సూచించినట్లు రాహుల్ బొజ్జా వెల్లడించారు. 2 రాష్ట్రాల మధ్య నదీ జలాలకు సంబంధించిన పలు వివాదాలు ఉన్న నేపథ్యంలోనే ఈ సమావేశానికి హాజరయ్యామన్నారు. అయితే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఎజెండాను స్పష్టంగా ప్రవేశపెట్టలేదని తెలిపారు. తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహించాలన్నది సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగేలా ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. నదీ జలాల పరిరక్షణ కోసం అవసరమైతే కేంద్రంతో, ఇతర రాష్ట్రాలతో చర్చలకు సిద్ధమేనని, అయితే తెలంగాణ హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు ఇప్పటి వరకు కేంద్ర అనుమతి లేదని కేంద్ర జలశక్తి మంత్రి తనకు లేఖ రాసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని ఈ రోజు జరిగిన సమావేశంలో సిడబ్ల్యూసీ కూడా మరోసారి స్పష్టం చేసిందన్నారు. గత 10 ఏళ్ల పాలనలో కొన్ని కీలక ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారని, అప్పుల పాలైన రాష్ట్రంతో నిర్మించిన ప్రాజెక్టులు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని వివరించారు. ఎస్ఎల్బీసీ, డిండి వంటి ప్రాజెక్టులను గత పాలకులు పూర్తి చేయలేదని ఆరోపించారు. పదే అబద్ధాలు చెప్పడం వల్ల నిజాలు మారవని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లతో పోలిస్తే 2 సంవత్సరాల్లో తెలంగాణలో నీటి వినియోగం గణనీయంగా పెరిగిందని, వరి దిగుబడి కూడా ఎక్కువగా నమోదైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం నదీ జలాల నిర్వహణతో స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని మంత్రి అన్నారు.